బ్లడ్ వెజల్స్‌లో ఉండేటువంటి బ్లాకేజెస్ మనం చాలా ఇబ్బంది పెడుతుంటాయి కదా! కంగారంటే దాని మీద కంగారు ఉంటుంది. ఈ కంగారుని తగ్గించుకోవాలంటే ఆ బ్లాకేజెస్‌ని క్లియర్ చేయాలంటారు. కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయింది అక్కడ. దానివల్ల రక్త సరఫరా సరిగ్గా రాకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేటువంటి ప్రాబ్లమ్ ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు. సో, ఆ హార్ట్ బ్లాక్‌ని కరిగించడానికి రకరకాల ఈ బ్లడ్ థిన్నర్‌లు ఇస్తారు. ప్లస్సు కొలెస్ట్రాల్ డ్రగ్స్ ఇస్తారు. ఇంకా వాటి సైడ్ ఎఫెక్ట్స్‌ని మళ్ళీ మేనేజ్ చేయడానికి ఆహ్, యాంటాసిడ్స్ ఇవ్వడం ఉంటుంది. నిద్ర పట్టడానికి ఇస్తారు. ఇవన్నీ డిఫరెంట్ అంటే ఇంకా మెల్లమెల్లగా ఒకదానికొకటి, ఒకదానికొకటి యాడ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈ బ్లాకేజెస్‌ని క్లియర్ చేసుకోవాలంటే మన ఇంట్లోనే దొరికేటువంటి పదార్థాలతో మనం అద్భుతంగా చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎట్టి పరిస్థితిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా వీటిని వాడడం వల్ల ఆ బ్లడ్ వెసల్‌లో ఉన్నటువంటి బ్లాకేజ్‌ని క్లియర్ చేయడమే కాదు, ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు. ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. బాడీ పెయిన్స్ ఉంటే బాగా తగ్గుతాయి. అలాగే జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది. బాడీలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే లివర్ క్లీన్ అవుతుంది. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ కాదు. దానివల్ల డయాబెటిస్‌ని కూడా కంట్రోల్ చేసుకోవడం ఈజీ అవుతుంది. వారికోజ్ వీన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బీపీ కూడా హై బీపీ కూడా లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ బ్లడ్ వెసల్స్‌లో ఉన్నటువంటి బ్లాకేజ్ తగ్గించడంతో పాటు ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి. బయట ఎక్కడైనా మీరు తీసుకుంటే ఏదైనా బ్లడ్ థిన్నర్ లాంటివి తీసుకున్నారనుకోండి, దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఉండవు కదా! కానీ మన ఇంట్లో చేసేటువంటి మెడిసిన్ వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. మీకు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా! ఏం కాదండి, మీకు కావాల్సింది అల్లం కావాలి, నిమ్మకాయలు, వెల్లుల్లి, యాపిల్ సిడర్ వెనిగర్. ఈ 4 ఉంటే చాలు. ఎంతెంత కావాలి? ఒక కప్పు నీళ్లు తీసుకొని దాంట్లో అర స్పూను అల్లం రసము, అర స్పూను నిమ్మరసము, అర స్పూను వెల్లుల్లి రసము, అర స్పూను యాపిల్ సిడర్ వెనిగర్ వేసి సన్న సెగ మీద వేడి చేస్తూ ఉండాలి. అది సగం కావాలి. సగం అయితే కషాయం అంటారు దాన్ని. ఓకే. అంటే కప్పు నీళ్ళు పోసాం మనం, అరకప్పు కావాలి. అరకప్పు అయిన తర్వాత దాన్ని దించేయండి. దించేసి దాంట్లో ఒక స్పూను తేనె కలపండి. కొంచెం యాపిల్ సిడర్ వెనిగర్ వేసేసరికి ఆ వాసన కొంచెం వేరేగా ఉంటుంది. మనకు అలవాటు లేదు. అందుకని దాంట్లో తేనె కలుపుకోవచ్చు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇవి ఇండివిడ్యువల్ అంటే అల్లము బ్లడ్ థిన్నర్, యాపిల్ సిడర్ వెనిగర్ బ్లడ్ థిన్నర్, వెల్లుల్లి రసము బ్లడ్ థిన్నర్. ఈ 3 బ్లడ్ థిన్నర్‌లు ఆల్రెడీ ఉన్నాయి. మూడింటి ఒక్కొక్కటి విడివిడిగా తీసుకుంటేనే మనకు బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తది. మరి 3 కలిపి తీసుకుంటే త్రిబుల్ బ్లడ్ థిన్నర్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. మీ బ్లడ్ అనేది పల్చగా అవుతుంది. స్పీడ్ పెరుగుతుంది. మీ సర్క్యులేషన్ స్పీడ్ కూడా పెరుగుతుంది. మీరు వాడేటువంటి బ్లడ్ థిన్నర్లు కట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంత పెరుగుతుంది. మరి దీన్ని వాడేటప్పుడు ఒక్క కండిషన్ మాత్రం ఉంటుంది. ఇది మీరు తీసుకున్నప్పుడు ఆకుకూరలు మాత్రం తీసుకోవద్దు. ఆకుకూరలు తీసుకుంటే దాంట్లో వైటమిన్ కే ఉంటుంది. విటమిన్ కే ఏం చేస్తుంది? బ్లడ్ క్లాట్ చేస్తుంది. మనకి ఎక్కడైనా దెబ్బ తాకిందనుకోండి, అక్కడ ఎక్కువ రక్తస్రావం కాకుండా ఆపడానికి పనిచేసేది విటమిన్ కే. ఇది తీసుకున్నారనుకోండి దానికి అగనెస్ట్ అయిపోద్ది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకునేటప్పుడు ఆకుకూరలు మాత్రం వాడొద్దు. వాడకుండా ఇది చేస్తే మీరు వాడేటువంటి బ్లడ్ థిన్నర్స్‌లు కట్ చేసేసుకోవచ్చు. ఇమ్మీడియేట్ కట్ చేయొచ్చు. కాకపోతే వాటిని ఒకటేసారి కట్ చేయొద్దు. ఇది తీసేసుకుంటున్నాను కదని కొంచెం అంటే డోస్ తగ్గించుకోండి. రోజుకి 2 వాడుతున్నారంటే ఒకటి చేసేసేయండి ఈ రోజు నుంచి. దీన్ని వాడుకోండి. తర్వాత ఒక 2 రోజుల తర్వాత 3 రోజులకు దాన్ని కట్ చేయండి. 2 రోజుల తర్వాత ఒకసారి ఆపేయండి. మళ్ళీ తర్వాత చూడండి. తర్వాత 3 రోజుల తర్వాత ఒకసారి ఆపేసేయండి. ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే మీకు రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. తీసుకొని ఒక 2, 3 నెలలే అవుతుంది అంటే ఇమ్మీడియేట్‌గా మీరు బ్లడ్ థిన్నర్ టాబ్లెట్లు ఆపేసి దీన్ని తీసుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్. అలా కాకుండా 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి వాడుతుంటే బాడీకి అలవాటు పడిపోయి ఉంటుంది కాబట్టి ఒకటేసారి కట్ చేస్తే మీకు విత్‌డ్రాయల్ సింప్టమ్స్ వస్తాయి. అందుకని దాన్ని గ్రాడ్యువల్‌గా 2 రోజులకోసారి, 3 రోజులకోసారి కట్ చేసుకొని మెల్లగా వదిలించేసుకోండి. ఇది చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. హెల్తీ కూడా కదా! అన్నిటికీ మందులు ఒకటే మార్గం కాదండి. మన ఇంట్లో ఉండేటువంటి మందులు మనకు తెలియదు కాబట్టి మనం కంగారు పడిపోతుంటాం. ఇవి వాడి చేయండి. మీరు మందులు వాడాల్సిన అవసరమే పడదు. సరేనా?